Namaskar, I'm Dr. S. A. Kumar. I'm from Nobel Clinic, హైదరాబాద్. యాక్చువల్లీ ఎక్కువ మంది ఇప్పుడు సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓస్టియో ఆర్థరైటిస్. ఈ ఓస్టియో ఆర్థరైటిస్ మనకు నార్మల్గా చూస్తే ఎక్కువ మంది జనాలకి వచ్చే ప్రాబ్లం. అండ్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఆఫ్టర్ 60 years ఆఫ్ ఏజ్ నార్మల్గా వచ్చేది అనమాట. బట్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే లైక్ ఈవెన్ యు ఆర్ ఇంటూ 40 years ఆఫ్ ఏజ్ బట్ స్టిల్ యు ఆర్ గెటింగ్ ఓస్టియోఆర్థరైటిస్. ఆ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అయిపోతుంది. సో 40 years ఏజ్లో ఓస్టియోఆర్థరైటిస్ వచ్చేస్తే కూడా చాలా కష్టం కదా, సర్వైవల్ చాలా కష్టం అవుతుంది. దానిలో కొన్ని రకాలు ఉంటాయి. అంటే ఎట్లా ఉంటాయంటే కొంతమందికి ఏమవుతుందంటే స్టెప్ దిగడానికి కష్టం. ఓకే, ఎక్కినప్పుడు బాగానే ఉంటుంది బట్ స్టెప్ దిగడానికి కష్టం. అనదర్ స్టెప్ ఎక్కడానికి కష్టం, దిగడానికి నార్మల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అని చెప్తున్నా. అండ్ ఇంకో కొంతమందికి కట్ 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 సౌండ్ వస్తుంది నడిచినప్పుడు, అండ్ దాంతో పాటు పెయిన్ కూడా వచ్చేస్తాయి. ఓకే, నీ జాయింట్ దగ్గర మనకు పెయిన్ వచ్చేస్తాయి. అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఎప్పుడైనా సరే మనకు గుజ్జు అరిగిపోతే ఖచ్చితంగా మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అవడం అవకాశం ఉంది. లేకపోతే మనకు ఏమైనా డ్యామేజ్ అయింది అంటే అక్కడ క్యాటలేజ్ ఏమైనా డ్యామేజ్ అయిపోయింది, ఈవెన్ దానివల్ల కూడా మనకు నొప్పి రావడం అవకాశం ఉంది. అండ్ అతి కామన్ ప్రాబ్లమ్స్ నేను ఏం చూశానంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎక్కువ మందికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంటూ డయాబెటీస్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ షుగర్ లెవెల్కు కంట్రోల్కు తీసుకొస్తే మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ రావడం అవకాశం లేదు. ఓకే, సో అక్కడ ఎందుకు లేదని చెప్తున్నాను, అక్కడ ఏంటి ఎగ్జాక్ట్లీ రీజన్ ఏంటి ఇది మనం చూడాల్సిన విషయం. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏంటంటే లైక్ మన బాడీలో ఎప్పుడైనా సరే కొలాజన్ లెవెల్ తగ్గిపోవడం, దట్ ఈజ్ వన్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ షుగర్ లెవెల్ పెరిగిపోవడం, నెంబర్ 2. ఈ రెండు దానికి యాక్చువల్లీ కోరిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇది అన్నమాట. సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే షుగర్ లెవెల్ మనం కంట్రోల్లో తీసుకురావాలి. కంట్రోల్కు తీసుకొచ్చేస్తే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు కొలాజన్ కూడా బాగానే ఉంటుంది బాడీలో, అండ్ మనకు నార్మల్గా ఈ ఓస్టియోఆర్థరైటిస్ రాదు. సో ఈ డయాబెటీస్ లెవెల్కు ఎప్పుడైనా సరే HbA1c లెవెల్ అండ్ ఫాస్టింగ్ అండ్ పీపీ మీరు ఇది చూసేసి ఎప్పుడైనా సరే మీరు కంట్రోల్లో ఉంచారంటే మీకు నార్మల్గా ఈ మోకాలు నొప్పి రావడం, అండ్ నార్మల్గా మీకు ఇన్ కేస్ ఆల్రెడీ మీకు డెవలప్ అయిపోయింది అంటే అది కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు కూర్చోడం కష్టం, లేవడం కష్టం, ఈవెన్ మనకు లాస్ట్కు ఇండియన్ WC మనం యూజ్ చేయాలంటే కష్టం, వెస్ట్రన్ WC మనం యూజ్ చేయాల్సి అవుతుంది. అండ్ అన్ని రకాల ఇబ్బంది వచ్చేస్తే సర్వైవల్ కష్టం అయిపోతాయి. సో ఎంతవరకు వెళ్ళకుండా మనం ఏం చేయాలి, అసలు రీజన్ అదే అన్నమాట. అక్కడ మనము ఒకటి ఏంటంటే డయాబెటీస్ లెవెల్కు ఎప్పటికీ నార్మల్ ఉంచాలి. దట్స్ నెంబర్ 1. నార్మల్ ఉంచాలంటే మీరు చాలా సింపుల్ మెథడ్ నేను చెప్తాను. మీ నొప్పి విదిన్ 5 to 7 days మీకు తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో మీరు ఏం చేయాలంటే 2 times మిలెట్ తినండి. మిలెట్లు తయారైన డిషెస్ 2 times తినండి, పొద్దున ఒక పూట, రాత్రి ఒక పూట. మధ్యాహ్నం మీరు నార్మల్గా డెఫినెట్లీ యూ కెన్ టేక్ ద నార్మల్ భోజనం మీరు చేయొచ్చు. ఇది మాత్రం చేశారంటే మీకు దీనిలో మీకు ఒక 50 to 60% పెయిన్ మీకు విదిన్ ఏ వీక్ ఆఫ్ టైం మీకు తగ్గిపోతుంది. అండ్ ఏ మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరం లేదు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మీకు అన్నీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఫైనల్లీ యూ విల్ గెట్ క్యూర్. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంటూ ఒబేసిటీ, సపోజ్ మీకు బరువు చాలా ఎక్కువ ఉంది, మీ బాడీ హైట్ బట్టి మీకు యాక్చువల్లీ వెయిట్ ఉండాలి. ఇన్ కేస్ వెయిట్ చాలా ఎక్కువగా ఉంది అంటే, చాలా ఎక్సెస్ లెవెల్లో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే వెయిట్ తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి. సో డైలీ 1 hour ఎక్సర్సైజ్, ఓకే, అండ్
take millet food 2 times and 1 time normal food. And the third thing, నువ్వులు లడ్డు, మీరు డైలీ ఒక్కొక్కటి నువ్వుల లడ్డు తినండి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంటూ డయాబెటీస్, మీరు నువ్వుల లడ్డు తినడం అవసరం లేదు. నువ్వులు తీసుకొని కొంచెం ఈ ఇనుమ ప్యాన్ మీద కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యేప్పుడు వరకు మీరు కొంచెం ఫ్రై చేసి తర్వాత ఒక డబ్బాలు పెట్టేయండి. డైలీ 1 స్పూన్ నములుకొని తినండి. ఓకే, లేకపోతే పౌడర్ చేసేసి మీరు పెట్టేసి ఆ పౌడర్ మీరు ఏం చేయాలంటే డైలీ 1 టీ స్పూన్ పౌడర్ యు మిక్స్ విత్ ద బటర్ మిల్క్ అండ్ రోజు తాగండి. ఇది మాత్రం చేశారంటే మీకు మ్యాక్సిమం ప్రాబ్లం అక్కడ సార్ట్ అవుట్ అయిపోతాయి. అండ్ ఓకే, ఇది అన్నీ మీరు చేసేశారు. ఓకే, ఆ తర్వాత కూడా మీకు తగ్గడం లేదు అనుకుంటే నా దగ్గర ఒక సింగిల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ సింగిల్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ అవుట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే ఇది చాలా అతి ముఖ్యమైన మెడిసిన్. ఇది జస్ట్ యూ స్టార్ట్ యూజింగ్ మై మెడిసిన్ వితిన్ 6 to 7 days ఆఫ్ టైం మీకు కంప్లీట్గా పెయిన్ తగ్గిపోతుంది. అండ్ పెయిన్ తగ్గిపోతే మీకు పనికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. మీరు అన్ని రకాల పని మీరు చేయగలుగుతారు. అండ్ నొప్పి రాకపోతే మీరు ఎక్కడికైనా ఎంత దూరమైనా మీరు నడవగలుగుతారు, స్టెప్ ఎక్కగలుగుతారు. ఇది అన్ని ప్రాబ్లమ్స్ మీకు క్యూర్ అవుతుంది. సో మీరు ఎక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే లైక్ న్యాచురల్ క్యూర్ మనం ఉన్నప్పుడు మనం పెయిన్ కిల్లర్ వాడకూడదు. అండ్ పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడితే మనకు కిడ్నీ మీద ప్రెషర్ పడతాయి, అప్పుడు కిడ్నీ కూడా పాడవుతాయి. అండ్ కిడ్నీ ఒక్కసారి పాడైందంటే లేకపోతే మీది సెరం క్రియాటిన్ లెవెల్ పెరిగిపోయిందంటే చాలా కష్టం, జీవితం చాలా కష్టమైపోతుంది. అండ్ యూ కెనాట్ రికవర్ అగైన్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రికవర్. సో మనం అంతవరకు వెళ్ళకుండా పెయిన్ కిల్లర్ వాడకుండా మనం ఈ టైపు మనం చిట్కాలు అన్నీ పాటించి అండ్ నేను ఏదైతే చెప్పానో ఇది మొత్తం మీరు పాటించండి. సొంత జీవితంలో డైలీ బేసిస్ మీరు పాటించండి. మీకు 100 to 100% మీ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. అండ్ విదిన్ 1 week మీకు 50 to 60% ప్రాబ్లం విదౌట్ ఎనీ మెడిసిన్ మీకు తగ్గుతుంది. అండ్ మెడిసిన్ మీరు తీసుకుంటే దట్ మీన్స్ యు ఆర్ 100% ఫిట్ ఫర్ యువర్ వర్క్ అని అనుకోవాలి. మీరు సపోజ్ కూర్చోలేకపోతున్నారు, కాలు ఫోల్డ్ చేసి మీరు కూర్చోలేకపోతున్నారు, అండ్ నీ జాయింట్ ఎప్పటికీ పెయిన్గా ఉంటుంది, నడుము నొప్పి ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు నా మెడిసిన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని అనుకోవాలి. అండ్ చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తాయి. విదిన్ 1 week all these problems will be cured. So if you have any queries, you can contact me on my mobile number which is given on the screen. That is one. Second thing, my number and my location and my complete address is there on the Google, so you can check it also. So there you have to type Dr. S space A space Kumar అని కొడితే వచ్చేస్తాయి. సో ఈవెన్ యూ విల్ ఫైండ్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో. ఎవరెవరు మెడిసిన్స్ వాడారు, ఎంతమందికి క్యూర్ అయింది, అది కూడా అన్నీ తెలుస్తాయి దానిలో. సో ఇది కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు మై క్లినిక్, యూ షుడ్ టేక్ ప్రియర్ అపాయింట్మెంట్ అట్లీస్ట్ 1 day before, then you should come. Okay. So thank you so much for today. If you have any queries, you can write in the comment box. Thank you.